కష్టే ఫలి అని అంటారు. అయ్యో! ఎంత కష్టపడుతున్నా నాకు విజయం రావట్లేదు అని కొంతమంది ఆలోచిస్తే, ఇంకా ఎలా కష్టపడాలి అనే కొత్త ఆలోచనలు చేసిన వారు మరికొంతమంది ఉంటారు. నిజమే కదా! మనసు ఉంటే మార్గం ఉంటుంది. కష్టపడాలి అంటే దారులు ఎన్నో కదా! అలాంటి ఆలోచనలతో బంధాలకు దూరంగా ఉన్న ఒక 60 ఏళ్ల ముసలి వాళ్ళ కథ ఇది. ఈ కథలో వారి దాంపత్యం, ప్రకృతి మీద వారి ప్రేమ, సమాజం పట్ల వారి గౌరవం అన్నీ చూస్తారు. రామయ్య, సీతమ్మ అనే ఇద్దరు వృద్ధ దంపతులు ఉండేవారు. రామయ్య పోస్టాఫీస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడు. రామయ్య, సీతమ్మకు 4 పిల్లలు, 2 కొడుకులు ఇంకా 2 కుమార్తెలు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్ద కొడుకు బెంగళూరులో ఉంటున్నాడు. అతనికి 2 పిల్లలు. చిన్న కొడుకు కేరళలో ఉంటున్నాడు. పెద్ద కూతురు కర్ణాటకలో, చిన్న కూతురు గోవాలో ఉంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో ఉంటున్నారు. సీతమ్మ పిల్లల్లో ఎవరినో ఒకరిని వాళ్ళకి దగ్గరగా ఉండమని నచ్చచెప్పేది. కానీ ఎవరూ వినిపించుకోలేదు. ఆ వృద్ధ దంపతులు చుట్టుపక్కల వాళ్ళ పిల్లలను చూస్తూ బాధపడుతూ ఉండేవారు. రామయ్య తనకు వచ్చిన పెన్షన్లో 2 చక్కగా జీవిస్తూ ఉండేవారు. కానీ పిల్లలు దగ్గర లేరు అనే వెలితి తప్ప. అలా ఉంటుండగా ఒకరోజు మధ్యాహ్నం సీతమ్మ బాగా ఆలోచిస్తూ ఉంది. రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. ఏమిటో సీత, అంత దీనంగా ఆలోచిస్తున్నావు? అదేం లేదండి, పిల్లలు దగ్గరగా లేరు. ఎవరి పనుల్లో వారు ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. పోనీ ఏ పండగకైనా రమ్మన్నా ఆ ట్రిప్పు వేశాము, ఈ ట్రిప్పు వేశాము అంటున్నారు. ఇంట్లో నా ముఖం మీరు, మీ ముఖం నేను చూసుకోవటం తప్ప ఇంకేముంది? ఏమీ తోచడం లేదండి నాకు. అందుకే కదోయ్ టీవీ ఉన్నది, చక్కగా చూడు. ఏంటి, టీవీయా? అవేం సీరియల్ అండి? వారిని ఎలా నాశనం చేయాలి, వీరిని ఎలా నాశనం చేయాలి, అవే ఉన్నాయి టీవీ ఆన్ చేస్తే. ఒక భక్తి సీరియల్ కూడా రావటం లేదు. సరే సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అదే ఆలోచిస్తున్నానండి, ఏం చెయ్యాలా అని. అలాగే బాగా ఆలోచిస్తూ ఉంటావా? నాకేమన్నా వండి పెడతావా? అబ్బా, మీరేంటండి మరీను, కాసేపు ఆలోచించుకోనివ్వరు. మరి కాదేంటి సీత, ఆకలి వేస్తుంది, పద పద. నేను పెరట్లోకి వెళ్ళి అరిటాకు తెస్తాను అని లేచి వెళతాడు. ఈ లోపల సీతమ్మ వేడి వేడి పప్పు, గుత్తి వంకాయ కూర, మజ్జిగ చారు, ఊరమిరపకాయలు అన్నీ రెడీ చేసి వంటగదిలో పెడుతుంది. రామయ్య గారింట్లో డైనింగ్ టేబుల్ ఉన్నా అతనికి కిందన కూర్చొని తినడం చాలా ఇష్టం. రామయ్య చక్కటి లేత అరిటాకులు 2 కోసుకుని వచ్చి సీతమ్మకు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు. సీతమ్మ చకచక అన్నీ వడ్డించేస్తుంది. సీత, అన్నీ వేశావు కానీ ఒక్కటి వేయడం మర్చిపోయావు. అవునా? ఏమిటండి మర్చిపోయాను అని సీత ఆకువైపు తీక్షణంగా చూస్తుంది. అయ్యో అవునండి, ఆవకాయ తేవడం మర్చిపోయాను అంటూ సీత ఆవకాయ డబ్బాతో వస్తుంది. రామయ్య, సీతమ్మ ఇద్దరూ భోజనాలు తినడం మొదలు పెడతారు. సీతమ్మ తింటూ తింటూ ఆలోచిస్తుంది. సీత, ఆలోచించడం ఆపి ముందు భోజనం చెయ్యి, లేకపోతే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది అని రామయ్య అంటాడు. సీతమ్మ, రామయ్య చక్కగా భోజనం చేసేస్తారు. ఇక సాయంత్రం అవుతుంది. సీతమ్మ వరండాలో కూర్చుని పెరటి వైపు చూస్తూ మళ్ళీ ఆలోచిస్తుంది. సీతమ్మ దృష్టి అరటి చెట్ల వైపు, కొబ్బరి చెట్ల వైపు వెళ్తుంది. సీతమ్మకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే రామయ్య దగ్గరికి వెళ్తుంది. ఏమండి, నేనొక మాట చెప్తాను, మీరు ఏమీ అనరుగా? ఒప్పుకుంటారుగా? అబ్బా సీత, ముందా మాట ఏటో చెప్పు. ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తర్వాత సంగతి. ఏమండి, నేను వ్యాపారం మొదలు పెడతానండి. సీత, నీకేమైనా బుద్ధుని మాట్లాడుతున్నావా? మనకిప్పుడు ఏం తక్కువైందని నువ్వు వ్యాపారం చేస్తానంటున్నావు? లంకంత ఇల్లుంది,
కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బంగారం ఉంది. నెల నెలా నా పింఛనీ వస్తుంది. ఇక పిల్లలు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరి కోసం సంపాదించాలని వ్యాపారం చేస్తానంటున్నావు? అయ్యో! అలా కాదండి. నేను నా ఒక్కరి దాని కోసమే వ్యాపారం చేస్తాననటం లేదు. మీకొకటి చెప్పాలండి. మొన్న పక్కింటి శారద మనింటికి కొంచెం బియ్యం అప్పు కావాలని వచ్చిందండి. ఆ పిల్ల నీరసంగా ఉంటే ఎందుకలా ఉన్నావు అని అడిగితే కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని తన కష్టాలన్నీ చెప్పిందండి. కొత్తగా ఆమె భర్త తాగుడికి బానిస అయిపోయాడంట. ఇంట్లో ఏం పట్టించుకోవటం లేదంట. ఆ పిల్లనైనా బయటికి పంపించడం లేదంట ఏదైనా పని చేసుకోవడానికి. నేను కొన్ని డబ్బులు ఇచ్చానండి సరుకులు తెచ్చుకోమని. పాపం కడుపుతో కూడా ఉంది కదా అని. కానీ ఆ డబ్బులు తీసుకోవటానికి ఒప్పుకోలేదు శారద. ఏమైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగింది. చూస్తే గర్భిణి. ఎలా పనిలో పెట్టుకుంటానండి? అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చేత వ్యాపారం చేయిస్తావా? శారద ఒక్కతే కాదండి. చాలామంది ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఆశతో ఉన్నారు. వారందరికీ కూడా నా ఈ వ్యాపారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అందరి ఆడపిల్లల గురించి వ్యాపారం చేస్తానంటున్నావు. మంచి ఆలోచనే. నిన్ను దానికి అంగీకరిస్తాను. కానీ ఏం వ్యాపారం చేస్తావు అది చెప్పు ముందు. అదేనండి, మన పెరట్లో అరటి తోట, కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా. ఏంటి, అరటిపళ్ళు కొబ్బరికాయలు అమ్మే వ్యాపారం పెడతావా? అబ్బా, మీరు పూర్తిగా చెప్పేదాకా వినరు. మీరు మీ కంగారు. కాయల వ్యాపారం కాకపోతే ఇంకేం చేస్తావేంటి? అబ్బా, చెబుతానండి. అదేనండి, మనం మొన్న మీ పిన్నిగారి మనవరాలు పెళ్ళికి వెళ్ళినప్పుడు భోజనాల్లో ప్లేట్లలో అరిటాకును ప్లేట్లా కత్తిరించి పెట్టారు కదండి. వాటికి మీ పిన్నిగారు ఇలా అన్నారండి. పూర్వం అరిటాకులను భోజనం పెట్టేవారు. ఇప్పుడు ఆ అరిటాకును కత్తిరించి ప్లేట్లలో పెట్టి భోజనం పెడుతున్నారు అని అన్నారు. నేను ఆవిడను ఇలా అడిగాను, మరి ఆ ఆకులన్నీ మీ వాళ్ళే కత్తిరించారా అత్తయ్య గారు అని. ఆవిడ లేదు, వీటిని కూడా కొన్నారమ్మాయి అని అంది. ఈ మధ్య అరిటాకులను కూడా వదలడం లేదు వ్యాపారం చేయటానికి అని ఆవిడ తమాషాగా నాతో అన్నారు. అలాగే కానీ వాటిని కోయడానికి మిషన్లు ఎవరు మన దగ్గర నుంచి కొనుక్కుంటారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా మరి. ఆ పనేదో మీరు చెయ్యొచ్చు కదండి. ఆ పని నాకప్ చెప్పావా? సరే సరే, మరి కొబ్బరి చెట్ల సంగతి ఏంటి? అవి కూడా చెప్తానండి. కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లడం, కొబ్బరి నారుతో బొమ్మలు, ఇంకా రకరకాల వస్తువులు తయారు చేయొచ్చు కదా. అవన్నీ ఇప్పుడు ఎవరు కొంటున్నారు సీత? అలా అనకండి. ప్రకృతి విలువ మనం ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఒకప్పుడు రాగి జావ తాగండి అంటే ఇదెవరు తాగుతారు, పేదవారు తాగుతారు అని హేళన చేసేవారు. ఇప్పుడు ఆ రాగి జావ, జొన్న జావ డబ్బున్నవారు కూడా తాగుతున్నారు. ఎప్పుడైనా ప్రకృతి నుండి వచ్చే ప్రతి వస్తువు మనకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదండి. అది మనం అందరికీ తెలియచేయాలండి. సరే సరే, అంతా బాగానే ఉంది. మరి ఎంతమంది ఆడవాళ్ళని పెట్టుకుంటావు? వాళ్ళకి జీతం ఎలా? ఏవండి, నేను పెద్ద బిజినెస్ చేయడం లేదు. ముందుగా నేను పక్కింటి శారద మొదలు పెడతాము. ఎవరు తీసుకుంటారో చూడాలి. టిఫిన్ షాపులకి సప్లై చేయాలి. అంటే అరిటాకులకు కూడా ధర నిర్ణయించాలి. కొబ్బరాకులతో బుట్టలు బొమ్మలు చేయడం నేర్చుకోవాలి. శారదకు కూడా నేర్పించాలి. ఇలా చాలా పనులున్నాయండి. అవును సీత, వ్యాపారం అంటే మాటలు కాదు, అన్నీ ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. నేను ముందు వాటన్నిటి గురించి తెలుసుకుంటాను. మనమే కాదు, మనతో పాటు మరికొంతమందిని గెలుపు బాటలో నడిపించడం చాలా కష్టం. అవునండి, నాతో మొదలవుతున్న ఈ దారి ఎంతోమంది ఆడవారికి స్ఫూర్తినివ్వాలి. మనం వ్యాపారం మీద చేసే ఆలోచనలు వారి ఆర్థిక స్థాయికి తోడ్పడాలి. సరే సరే సీత, నీ ఆలోచనలు రేపటి నుంచి అమల్లో పెడదాం.
ఇప్పటికైతే ఏమీ ఆలోచించకుండా చక్కగా పడుకో. తర్వాత ఏమైందో పార్ట్ 2లో చూడండి. ఈ కథంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.